వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కింది. తండ్రి కొడుకులు పరస్పరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకుని వార్తల్లోకి ఎక్కారు. ఆదివారం మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ జరిగిందన్న వార్తలు ఈ వ్యవహారానికి బీజం నాటాయి. అది కాస్త సోషల్ మీడియాలో జీవం పోసుకుని పెద్ద చర్చగా మారింది. దీనిపై మంచు లక్ష్మి కూడా స్పందించారు. అసలు ఈ వ్యవహారం ఏంటన్న దాన్ని చూస్తే ఆదివారం ఉదయం మంచు మనోజ్ అలాగే నట ప్రపూర్ణ మోహన్ బాబు తీవ్రంగా గొడవ పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్ ఫిర్యాదు కూడా చేశారు. ఆ కంప్లైంట్లో మంచు మనోజ్ తనపై తన భార్య మౌనికారెడ్డిపై దాడి చేసినట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు ఎక్కువైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా మోహన్ బాబుకి సంబంధించిన విద్యానికేతన్ విద్యా సంస్థతో పాటు ఇతర ఆస్తుల పంపకాల విషయంలో అవకతవకలు జరిగాయని సామాజిక మాధ్యమాలలో వార్తలు తెగ వైరల్గా మారాయి. ఇక ఈ ఫిర్యాదులో మంచు మనోజ్ తాను ఇంట్లో ఉన్న సమయంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అరిచారని అలాగే తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తనపై దాడి చేసిన వ్యక్తులను పట్టుకునే క్రమంలో తనకు గాయాలయ్యాయని మనోజ్ తెలిపాడు. తన కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉందని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఘటన జరిగిన తరువాత కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి అనే వ్యక్తులు సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయం చేశారని మనోజ్ ఫిర్యాదులో చెప్పాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది అనుకున్నా ఆ తరువాత మరో బాంబు పేల్చారు మంచు మోహన్ బాబు. ఈ బాంబు కొంత పెద్దగానే పేలిందని చెప్పాలి. తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు మనోజ్కు మధ్య ఆదివారం ఘర్షణ జరిగిందన్నది అవాస్తవమని, అది కేవలం ప్రచారం మాత్రమేనని మోహన్ బాబు ప్రకటన విడుదల చేశారు. ఇక ఆ లేఖలో కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. తాను హైదరాబాద్ శివారులోని జల్పల్లిలో మంచు టౌన్లో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నానని, తన చిన్న కుమారుడు మనోజ్ ఇంటి నుంచి వెళ్ళిపోయి 4 నెలల క్రితం తిరిగొచ్చారని మోహన్ బాబు తెలిపారు. అతడు కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల 8వ తేదీన ఆదివారం నాడు తన ఇంట్లో అలజడి సృష్టించి వెళ్ళిపోయాడని, తాను నిద్రపోయాక రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చాడని, సోమవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులను తాను గమనించానని మోహన్ బాబు చెప్పారు. ఉదయం 10:30 మాదాపూర్లోని తన కార్యాలయానికి వెళ్ళిన తరువాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది తన నివాసంలోకి చొరబడినట్లు తెలుసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు. వారంతా మనోజ్, మౌనిక ఆదేశాలతో పనిచేస్తున్న వారేనని అందులో మోహన్ బాబు ప్రస్తావించారు. అక్కడి నుండి తన సిబ్బందిని ఇంటి నుంచి వెళ్ళిపోవాలని వారు బెదిరించారని, వారితో తనకు ఇంట్లోని వారికి ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు పేర్కొన్నారు. మనోజ్, మౌనిక తన ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ఈ పథకం పన్నినట్లు ప్రస్తావించారు మోహన్ బాబు. అయితే మనోజ్, మౌనికతో పాటు వారి అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని, తనకు తగిన భద్రత కల్పించండి అంటూ మోహన్ బాబు తన లేఖలో కూడిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని నటుడు మంచు మనోజ్ సోమవారం సాయంత్రం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు కర్రలతో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు జల్పల్లిలోని తన నివాసంలోకి ప్రవేశించారని, తాను షూటింగ్ కోసం బయటకు వెళ్తాననే సమాచారంతోనే ఇంట్లోకి వచ్చి తన భార్య, కుమారుడిని చుట్టుముట్టారని, అది గమనించి తాను కిందకు వచ్చానని తెలిపారు. వారిని పట్టుకునే సమయంలో జరిగిన గొడవల్లో తాను తీవ్రంగా గాయపడ్డానని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చి చూడగా సీసీటీవీ ఫుటేజ్ అదృశ్యమయ్యిందని ఆ ఫిర్యాదులో స్పష్టంగా వివరించారు మంచు మనోజ్. ఇక విజయ్ రెడ్డి, కిరణ్ వాటిని తీసుకున్నట్లు పనివారు చెప్పారని, ఆ ఇద్దరికీ దాడి గురించి ముందే తెలిసి ఉంటుందని, లేని పక్షంలో సీసీటీవీ ఫుటేజీలు తీసుకోవాల్సిన అవసరం వారికి ఏముంటుంది అని మనోజ్ సందేహాన్ని వ్యక్తం చేశారు. పైగా వారిద్దరూ విష్ణు అనుచరులేనని ఆరోపించారు. ఈ సందర్భంగానే తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాట పడలేదని, ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని మంచు మనోజ్ అన్నారు. తన తండ్రి మంచు విష్ణుకి సపోర్ట్ చేసినప్పుడు కూడా తాను ఏమీ మాట్లాడలేదని అన్నారు. తన ఇంట్లో బలవంతంగా ప్రవేశించి తన భార్య పిల్లల్ని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తగిన రక్షణ కల్పించాలని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ఇరువురి కంప్లైంట్లపై ప్రస్తుతం కేసు నమోదైంది.
పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఎపిసోడ్లన్నీ చూస్తుంటే ఎవరు చెప్పేది నిజమో ఏది అబద్ధమో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ఇలాంటి గొడవలు ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి, కానీ ఇలా రచ్చకెక్కడం ఎందుకని కొందరు సినీ పెద్దలు మంచు కుటుంబానికి హితవు పలుకుతున్నారు.